హాయ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ విజయ్ ఆఫ్ వెంగి. మనం ఏపీపీఎస్సి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ దీన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాము. సో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కోసం క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి నా నుండి బిగ్ కంగ్రాచులేషన్స్. ఐ నో మీ డ్రీమ్ జాబ్కి దగ్గర ఉన్న ఈ లాస్ట్ స్టెప్ చూసి మీరు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారని, కానీ ట్రస్ట్ మీ, ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది. సో డోంట్ వరీ, కొంచెం ప్రాక్టీస్ చేస్తే రోజుకి అరౌండ్ 1 అవర్ 2 అవర్స్ ప్రొడక్టివ్గా ఇచ్చినా సరే సరిపోతుంది. సో మీరేం స్ట్రెస్ తీసుకోవద్దు, ఐ విల్ గైడ్ త్రూ దిస్ ప్రాసెస్. సో ఫస్ట్ మనం వాట్ టు ఎక్స్పెక్ట్ అనేది ఒకసారి చూద్దాం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను గ్రూప్ 2 మెయిన్స్ సిపిటి క్వాలిఫై అయినప్పుడు నేను గమనించిన విషయాలు, ఫస్ట్ డిఫికల్టీ లెవెల్ పేపర్ అనేది బిగినర్ లెవెల్ టు ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటుంది. అడ్వాన్స్డ్గా ఉండే టెక్నికల్ స్టఫ్స్ అలాంటివి ఏమి ఉండవు. ఎక్సెల్, వర్డ్ అండ్ పవర్ పాయింట్లో కూడా, అండ్ 20 MCQస్లో కూడా. మనకు వచ్చే ఛాలెంజ్ ఏంటి? ఇప్పుడు బిగినర్ టు ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్నప్పుడు క్వశ్చన్స్ పేపర్స్ ఈజీగా ఉన్నా సరే లెంతీగా ఉంటుంది. అదే మనకి రియల్ ట్రాప్. సో నేను ఎగ్జామ్ సెంటర్ దగ్గర చూశాను. నా ఎగ్జామ్ సెకండ్ షిఫ్ట్ అయితే అప్పుడు గ్రూప్ 2 అప్పుడు, ఫస్ట్ షిఫ్ట్ తర్వాత ఒక అమ్మాయి బయటకు వచ్చింది. తన ముఖం అయితే పాలిపోయింది. ఎందుకు అంటే ఏం రాశానో నాకే తెలియట్లేదు అంది. సో తర్వాత కుదుటపడ్డ తర్వాత అడిగితే అమ్మాయి ఏం చెప్పిందంటే, పేపర్ డిఫికల్ట్గా లేదు, లెంతీగా ఉంది. అంతకుముందు ప్రీవియస్ పేపర్స్ ఎట్లా ఉండేయంటే ఏదో రకంగా వాళ్ళని పాస్ చేయాలన్నట్టు ఈజీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏపీపీఎస్సీ ఏం చేస్తుందంటే డిఫికల్ట్గా ఇవ్వట్లేదు, కానీ ఈజీగానే వస్తుంది, ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఇస్తుంది, కానీ లెంతీగా వస్తుంది. మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు ఇన్ టైంలో వాటిని మనం కంప్లీట్ చేయగలుగుతాం. టైపింగ్ కానీ ఇవన్నీ మనం క్లియర్గా నేర్చుకోవాలి, ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. సో దాన్ని మీరు డిఫికల్టీ లెవెల్ అండ్ లెంతీనెస్ ఆఫ్ ద పేపర్ అనేది, లెంతీనెస్ ఆఫ్ ద పేపర్ అనే డిఫికల్టీ ఉంటుంది, కానీ యాక్చువల్గా అడ్వాన్స్డ్ టాపిక్స్ అయితే ఏముండవు. ఫస్ట్ అది మైండ్లో పెట్టుకోవాలి. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా అదే ధోరణిలో ప్రిపేర్ అవ్వాలి. ఆల్రైట్, ఏపీపీఎస్సీ వెబ్సైట్లో నేను ఆల్రెడీ సిలబస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. సో ఆ సిలబస్, ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత కామన్ డౌట్స్ అందరికి వచ్చేవి ఏంటంటే, కొత్తగా రాసే వాళ్ళకి సాఫ్ట్వేర్ వెర్షన్ ఏముంటుంది అక్కడ అని చెప్పి ఎంఎస్ ఆఫీస్లో. సో అక్కడ మనకి మోస్ట్లీ ఆ ఆఫీస్ 2007 వెర్షన్ ఇస్తారు. అది చాలా ఓల్డర్ వెర్షన్ ఇప్పుడుతో పోల్చుకుంటే. అయినప్పటికీ మీరు మీ దగ్గర 21 వెర్షన్ ఉన్నా, 365 ఉన్నా, 17, 16 వెర్షన్ ఏది ఉన్నా సరే దాని మీదే ప్రాక్టీస్ అవ్వండి. ఎందుకంటే కోర్ ఫీచర్స్ అన్నీ సేమ్ ఉంటాయి. సో మీరు ఆ షార్ట్ కట్, లేఅవుట్స్ లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ దాని గురించి ఎక్కువ వరీ అవ్వద్దు. మన 2017 ఎంఎస్ దాంట్లోనే ప్రాక్టీస్ అవ్వాలా అని చెప్పి మాకైతే అలా ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడు కొత్తగా మార్చవచ్చు, లేకపోతే మీకు మళ్ళీ ప్రీవియస్గా అలాగే ఇవ్వచ్చు, కానీ ఆ కోర్ ఫీచర్స్ అలాగే ఉంటే ఏ వెర్షన్ వాడినా పెద్ద డిఫరెన్స్ అయితే క్రియేట్ అవ్వదు. సో ఏ వెర్షన్ అనే దాని గురించి ఎక్కువ టెన్షన్ అయితే పడద్దు. అండ్ ఇప్పుడు మనకి 60 మినిట్స్లో 100 మార్క్స్ ప్యాటర్న్ ఉంది కదా, ఈ 20 MCQs అనేవి పార్ట్ ఏలో ఉంటాయి. అవి చాలా సింపుల్గా వస్తున్నారు. సో అవి డిఫికల్ట్గా ఇచ్చినా, సింపుల్గా ఇచ్చినా సరే దాన్ని మీరు ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఎందుకంటే వ్యాస్ట్ మీకు అనిపించవచ్చు, లేకపోతే తక్కువలోనే కంప్లీట్ చేయొచ్చు, కానీ ఆ 20 MCQs అనేవి మనకి కొద్దిగా ఉపయోగపడతాయి. మీరు కనీసం అందులో ఒక 5 or 6 చేసినా, ఏం చదవకుండా లిటిల్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా మీరు పెట్టగలుగుతారు. సో దానికోసం ఎక్కువ టైం కేటాయించి దానికోసం వరీ అవ్వకుండా, మనకేంటి లైన్ షేర్ 80 మార్క్స్ ఉన్నది ఈ ఆఫీస్ సూట్ మీద. సో మనకి ఆ 20 MCQs ఈ హార్డ్వేర్, నెట్వర్కింగ్ బేసిస్, చిన్న క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. అవి దాదాపు అందరూ 15+ పెట్టేస్తారు. ఒకవేళ మీకు 5 పెట్టినా అంత పెద్ద డిఫరెన్స్ ఏం క్రియేట్ చేయదు, ఇది క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి. మీ మెయిన్ ఫోకస్ పార్ట్ బి మీద ఉండాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది చదవద్దని నేను చెప్పట్లా, చదవండి, కానీ మరీ అంత స్ట్రెస్ తీసుకోకండి దీనికి.
పార్ట్ బి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఎంఎస్ వర్డ్ మీద ఫార్మాటింగ్ కానీ, మెయిల్ మెర్జ్ కానీ, ఇంకా కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ లెవెల్ వరకే నేర్చుకోవాలి. ఎక్సెల్‌లో కానీ, ఫార్ములాస్, చార్ట్స్, పవర్ పాయింట్ స్లైడ్స్ ఇవన్నీ. సో మనకి ఫెయిల్ అవుతామా, పాస్ అవుతామా అనేది మెయిన్‌గా డిసైడ్ చేసేది పార్ట్ బి. ఆల్రైట్. అండ్ మీరు ప్రాక్టీస్ అయ్యేటప్పుడు ఫార్మాట్ పెయింటర్ దీన్ని ఉపయోగించుకొని క్వశ్చన్లు అడుగుతారు. అండ్ F7 అనేది మీకు ఇంకా చాలా ఉపయోగపడతాయి అన్నమాట, టైం సేవ్ చేసుకోవడానికి వైల్ ప్రాక్టీసింగ్ ద పేపర్స్. ఆల్రైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైపింగ్ స్పీడ్ అనేది కంపల్సరీనా అంటే కంపల్సరీ మై డియర్ ఫ్రెండ్. డైరెక్ట్లీ కాదు, ఇండైరెక్ట్లీ. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు పేపర్ లెంతీగా ఉంది. లెంతీగా ఉన్నప్పుడు నీ టైపింగ్ స్పీడ్ ఎక్కువ ఉంటేనే కదా నువ్వు అన్ని క్వశ్చన్లు టైంలో చేయగలుగుతావు. డైరెక్ట్‌గా నీ టైపింగ్‌కి ఇన్ని మార్కులని ఎయ్యరు. కానీ లెంతీగా ఇవ్వటం వల్ల ఇండైరెక్ట్‌గా దే ఆర్ టెస్టింగ్ యువర్ టైపింగ్ స్పీడ్. ఆల్రైట్. అట్లీస్ట్ 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. లేకపోతే లెంతీ పేపర్‌ని మనం టైంలో ఫినిష్ చేయలేం. సో నేను కొన్ని చూశాను ఈ వెబ్‌సైట్స్ typing.com. ఆల్రైట్. ఇది ఇలా ఉంటుంది. సో ఇందులో మీకు టైపింగ్ ప్రాక్టీస్, ఇక్కడికొచ్చి మీరు టైపింగ్ ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. ఆల్రైట్. ఇలాగా వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయండి. ఇదొక వెబ్సైట్, ఫ్రీ వెబ్సైట్స్ అన్నమాట ఇవి. అండ్ మంకీ టైప్ ఇది ఇలా ఉంటుంది. మనం ఇలా టైప్ చేయొచ్చు. జనరల్ వర్డ్ 1, జస్ట్, బోత్, నౌ, సిస్టమ్, రియల్. సో మీరు ఇలా వచ్చి ప్రాక్టీస్ చేయొచ్చు అన్నమాట ఈ వెబ్సైట్స్లో, ఒకవేళ మీకు టైపింగ్ కనుక కొద్దిగా తక్కువ ఉంటే. ఆల్రైట్. ఈ టైపింగ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇందులో కూడా ఒకసారి చేసి చూపిస్తాను మీకు. సో ఇది ఇలాగా బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. ఆల్రైట్. అండ్ నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ ఏంటంటే టైపింగ్ అకాడమీ. మీరు ఇది టైపింగ్ అకాడమీ, ఇది మంకీ టైపు, ఇంకోటి typing.com. సో ఈ మూడిట్లో మీకు ఏది నచ్చుతుందో అది చూసుకొని మీరైతే కొద్దిగా టైపింగ్ కనుక తక్కువ ఉంటే కనుక ఈ 3 వెబ్సైట్లో ఏదో ఒకటి మాత్రమే చూజ్ చేసుకొని స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోండి. అది లేకపోతే కనుక మనం లెంతీ పేపర్ని ఇన్ టైంలో సాల్వ్ చేయలేం, ప్యానిక్ అవుతాం. నెక్స్ట్, సో ఇవన్నీ ఎక్కడ ప్రాక్టీస్ అవ్వాలి? మీకు ఏదైనా సోర్సెస్ ఉంటే మీరు ఫాలో అవ్వండి. అదర్వైజ్ నేను ఈ మోడల్ పేపర్స్ అయితే డిజైన్ చేశాను ఎగ్జామ్ లెంత్ని దృష్టిలో ఉంచుకొని. ఈజీగా అయితే ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఇచ్చాను, కానీ లెంతీగా ఇచ్చాను కావాలని చెప్పి. సో ఇక్కడ మీరు వీటిని కరెక్ట్గా టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే రియల్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా అయిపోద్ది మీకు. దాన్ని నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. సో నేను ఈ 11 మోడల్ పేపర్స్ డిజైన్ చేశాను కాబట్టి ఫస్ట్ పేపర్ ఒకటి ఫ్రీగా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దాని ఎక్స్ప్లెనేషన్ కూడా నెక్స్ట్ వీడియోస్ నుంచి చెప్తాను. ఇది మీరు తప్పకుండా అటెంప్ట్ చేయండి. మీరు ఈ మెంబర్షిప్ తీసుకున్నా తీసుకోపోయినా సరే ఆ క్వశ్చన్ పేపర్ మాత్రం ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. సో అది ఒక్క నిమిషం. ఇది ఓరియంటేషన్ దాంతో నేను సో ఇక్కడ మీకు ఈ 20 MCQs అనేవి ఉంటాయి. నేను ఫస్ట్ ఇచ్చాను, ఇవి కొద్దిగా ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఇచ్చాను. తర్వాత ఈ పార్ట్ బి అనేది ఇంపార్టెంట్. మీరు ఒకసారి ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకొని మీ అంతా మీరు సాల్వ్ చేయండి. నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. సో మీరు కావాలంటే ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకూడదంటే కనీసం వీడియో పాస్ చేసేనే ఇదంతా చదవండి, మీకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ అయితే వస్తుంది. ఆల్రైట్. సో మనం యాక్చువల్గా 1:2లో ఉంటాం. 1:1లోకి వెళ్తామా లేదా అనేది మన మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది CPT తర్వాతే వస్తుంది. సో అది ఒక పాజిటివ్ మైండ్ సెట్ కోసం ఇది నేను డిజైన్ చేశాను. సో మీరు ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసినా చేయకపోయినా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే చదవండి. సో
ఎవరన్నా కొద్దిగా పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కావాలంటే ఈ పేపర్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ఆల్‌రైట్. నెక్స్ట్ తర్వాత ఈ మిగిలిన మోడల్ పేపర్స్ కోసం మన విజయ్ ఆఫ్ వెంకీ ఛానల్ సిపిటి కోర్స్ మెంబర్షిప్ అయితే మీరు తీసుకోవచ్చు. ఈ మెంబర్షిప్ ద్వారా మీకు 10 మంచి లెవెల్‌గా టిక్‌టాక్ లెవెల్‌లో ఉండే మోడల్ పేపర్స్ అయితే యాక్సెస్ దొరుకుతుంది. ఈ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఐ కెన్ సపోర్ట్ మై సెల్ఫ్. నేను ఇంకా మంచి క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయగలుగుతాను. అండ్ దిస్ మెంబర్షిప్ విల్ ఎన్ష్యూర్ యు ఆర్ 100% ఎగ్జామ్ రెడీ. సో ఆ రకంగానే నేను ఎంసీక్యూస్ కానీ వాటికి యాక్చువల్గా సొల్యూషన్స్ కూడా ఇన్ ద ఎండ్ ఎవ్రీ పేపర్కి నేను ప్రజెంట్ చేశాను. ఎంసీక్యూస్కి ఒక్కొక్క క్వశ్చన్ అయితే నేను సెట్ బిలో ఒక్కొక్క క్వశ్చన్ అయితే నేను ఇండివిజువల్గా మీరైతే సాల్వ్ చేయండి. నేను కూడా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇండివిజువల్గా సాల్వ్ చేసినప్పుడు రాని చోట ఈ సొల్యూషన్స్ వీడియోస్ యూట్యూబ్లో విజయ్ ఆఫ్ వెంకీ ఛానల్ సిపిటి కోర్సులో ఉంటాయి. ఆల్రైట్. సో మీరు తరోగా ప్రాక్టీస్ చేయండి, విక్టరీ మీదే. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్. హ్యాపీ ప్రాక్టీసింగ్.